తెలుగువారి పండుగలలో అనేకం ఋతు సంబంధితంగా పదార్థాలను అనుసరించి ఏర్పాటు చేయబడినటువంటివే. వ్రతములు, నోములు, పూజలు ఏది ఆచరించినా వాటి పరమార్థం మట్టుకు మనకు క్షేమం కలిగించడమే. అటువంటి పండుగలలో ప్రత్యేకత కలిగినటువంటిది, అతి విశిష్టమైనటువంటిది బృహత్యుమా వ్రతం అనే పేరు గల 16 కుడుముల నోము పండుగ ఉండ్రాళ్ల తదియ. ఇది ఈ పండుగ. బృహత్యుమా వ్రతం, ఉండ్రాళ్ల తద్ది, 16 కుడుముల నోము, ఇలాంటి పేర్లతో మన అందరి ఇండ్లలో బహుళ ప్రచారం పొందిన పండుగ ఉండ్రాళ్ల తద్ది, ఉండ్రాళ్ల తదియ. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి తిథి నాడు వినాయక చవితి అన్న పండుగ పేరుతో ఈ ఉండ్రాళ్ళనే సిద్ధం చేశాం, నైవేద్యంగా సమర్పించాం. 15 రోజులు గడిచిన పిమ్మట భాద్రపద మాసం బహుళ పక్షంలో మళ్ళీ ఉండ్రాళ్ల తదియ అన్న పేరుతో మరి ఒకసారి ఈ ఉండ్రాళ్ళనే మోదకములనే సిద్ధం చేసి భగవదర్పణం చేసి స్వీకరిస్తున్నాం. చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని హేమాద్రి పండితుల వారు రచించారు. అందులో ఈ వ్రతం ప్రస్తావన ప్రత్యేకంగా చేయబడి ఉంది. ఇది వ్రతం, నియమంతో కూడుకున్నది. వ్రత్యతే అనేనా ఇది వ్రతం అని పేరు. ఈరోజు భాద్రపద శుద్ధ విధియ అంటే అట్ల తదియకు ముందు రోజు భోగి అని చెబుతాం ఎలాగో, అలాగే ఉండ్రాళ్ల తదియకు కూడా ముందు రోజు భోగి అని చెబుతాం. పండుగకు ముందు రోజు భోగి అని చెప్పబడే పండుగలు 3 ఉన్నాయండి. ఒకటి ఉండ్రాళ్ల తదియ, ముందు రోజు భోగి. రెండవది ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పండుగ అట్ల తదియ, అందుకు ఒకరోజు ముందు రోజు, అది కూడా భోగి. మూడవది సంక్రాంతి పండుగలో ముందు రోజు భోగి, భోగములను కల్పించేది అని అర్థం. ఇలా భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే విధియ ఈరోజు అశూన్య శయన వ్రతం అనే పేరుతో మరి ఒక వ్రతాన్ని కూడా ఆచరించాలి అంటూ హేమాద్రి పండితుల వారు వివరించారు. ఆ వ్రతం ఆచరిస్తే కలిగే ప్రయోజనం, ఈ 16 కుడుముల నోము వ్రతాన్ని ఆచరిస్తే, నోచుకుంటే, నోము చేస్తే వచ్చే ఫలం రెండు ఒకటే. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యానురాగములు వృద్ధి పొందుతాయి. విశేషించి 16 కుడుముల నోము అన్న పేరుతో, ఉండ్రాళ్ల తదియ అన్న పేరుతో ఈ వ్రతం అమ్మాయిలకు, వివాహం కానటువంటి బాలికలకు ప్రత్యేకంగా చెప్పబడినటువంటి వ్రతం. భోగి పండుగ అంటే ఒకరోజు ముందు రోజు ఉదయమే లేచి తలంటుకొని చక్కగా చెప్పబడిన పదార్థాలతో చేసినటువంటి వంటకములనే తినాలి. ఈ పండుగ అంతా కూడా ఆటపాటలకు సంబంధించినటువంటి పండుగ. తలంటుకోవడం, అలాగే గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ వేసినటువంటి పులుసు, వీటితో పాటు గట్టి పెరుగు, ఈ 4 పదార్థాలను ఈరోజు విశేషంగా ఆహారంలో భాగంగా స్వీకరించినటువంటి అమ్మాయిలు ఆ పిమ్మట 2 కాళ్ళకు 2 చేతులకు కూడా గోరింటాకు పెట్టుకొని హాయిగా సమీపంలో ఉండే ఉద్యానవనాలకు వెళ్ళి, అడవులకు, తోటలకు వెళ్ళి ఊయలలు కట్టుకొని ఆ ఊయలలో ఊగాలి. ఇందువల్ల వాతశ్లేష్మాదులన్నీ కూడా నియంత్రించబడతాయి అంటుంది సంప్రదాయం. పైత్యగుణం వృద్ధి పొందుతుంది. పైత్యగుణం వృద్ధి పొందితే ఏ విషయాన్నైనా చురుకుగా గ్రహించేటటువంటి శక్తి అలవడుతుంది. ముఖంలో ఒక చక్కని అరుణిమ వర్ణము అలుముకుంటుంది, రాగరంజితమవుతుంది అని చెప్పాలి. దాంతో అమ్మాయికి పెళ్లి కళ వచ్చి చేరుతుంది. ఇది ఇందులో ఉండే అంతరార్థం. పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే, పార్వతీదేవి
పరమేశ్వరుని భర్తగా కోరి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నది. ఆ తపశ్చర్యలో భాగంగా ఆకులు ఆహారంగా స్వీకరించి కొంతకాలం తపస్సు చేసింది. ఆకులు కూడా ఆహారంగా వదిలేసి అంటే నిరాహారిగా మారి కేవలం గాలిని మాత్రమే స్వీకరిస్తూ అపర్ణగా తపస్సు చేసింది. ఆ పిమ్మట పంచాగ్ని మధ్యంలో 4 వైపులా కూడా అగ్నిహోత్రములను వెలిగించుకొని శిరస్సు పైన ఊర్ధ్వంలో కూడా అగ్ని జ్వాలలు మండే విధంగా ఏర్పాట్లు చేసుకుని పంచాగ్ని మధ్యంలో మరొక భావన ఏమిటి అంటే దేహంలో ఉండేటటువంటి పంచతన్మాత్రలు, పంచ అవస్థలు, పంచకోశములు అన్నీ కూడా జ్వాలలతో జ్వలించిపోతూ ఉండగా పరమేశ్వరునే భర్తగా కోరి అతి తీవ్రమైనటువంటి తపస్సు చేసింది పార్వతీదేవి. ఆ తపస్సును చూచినటువంటి పరమేశ్వరుడు ప్రసన్నుడై కరుణించదలిచాడు, అనుగ్రహించదలిచాడు. బ్రహ్మచారి వేషం ధరించాడు, ప్రశ్నించాడు, పరీక్షించాడు. ఏమమ్మా, పరమేశ్వరునే భర్తగా కోరుతున్నావు, ఏమిటి ఆ పరమేశ్వరుడి ప్రాముఖ్యత? చర్మం ధరిస్తాడు, గజ చర్మం, జింక చర్మం, 3 కళ్ళు ఉన్నాయి, భస్మం పూసుకుంటాడు, జడలు పెంచుకుంటాడు, శ్మశానవాసి, త్రిశూలం పట్టుకుంటాడు, కళ్ళు మూసుకుని కూర్చుంటాడు, విరాగి, ఎటువంటి ఆభరణములు లేనటువంటి వాడు, పైగా పాములను చుట్టుకుంటాడయ్యా అంటూ ఆ బ్రహ్మచారి చేసినటువంటి శివనిందను చూచి విన్నటువంటి పార్వతీదేవి ఆగ్రహంతో క్రుద్ధురాలైంది. కోపంతో శపించడానికి ఉద్యుక్తురాలు కాగా ఆ బ్రహ్మచారి శాంతించమని చెబుతూ తన స్వరూపాన్ని చూపించాడు. స్వస్వరూపాన్ని చూపించాడు, పరమశివుడిగా మారి అనుగ్రహించాడు. ఆ అనుగ్రహం చూపినటువంటి రోజు ఈ రోజు అని పురాణాలు చెబుతున్నాయి. మంచి భర్త కావాలి అనే కోరిక గల బాలికలంతా కూడా ఈ ఉండ్రాళ్ల తద్య అన్న పేరుతో వచ్చే ఈ పండుగను ఆచరించాలి. మరుగున పడిపోతున్నటువంటి ఒకనాటి సంస్కృతి, సభ్యత, సంస్కారాలకు ప్రతీక ఇలాంటి పండుగ. ఆధునికులు ఈనాటి వారు ఇటువంటి పండుగలను ఆచరిస్తే తప్పకుండా శ్రేయస్సు కలుగుతుంది. మంచి భర్త కావాలి అని కోరుకోని వాళ్ళు ఎవరండి? అందరూ కోరుకుంటారు. అందుకు తగ్గ ఆచరణ ఋతుకాలంలో వచ్చే మార్పులను అనుసరించి ఏ పదార్థాలు ఆహారంగా తీసుకోవాలి, ఎలా జీవించాలి, దేహంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ విధంగా జీవిస్తే ఏ ప్రయోజనాలు సిద్ధిస్తాయి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి సనాతనులు ఆచారాల పేరిట ఇంత చక్కటి పండుగను మనకు అందించారు. అందరూ కూడా అట్ల తదియ అని చెప్పుకునే ఆశ్వయుజంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ అది వేరు, అది ఆటల తదియ. 1 నెలకు ముందుగా వచ్చే ఈ విధియ, ఈ తదియ, విధియ, ఈ తిథులు 2 కూడా ఇది భాద్రపదంలో, ఇది మరింత విశేషం. ఎందుకని అంటే ఈ భాద్రపదంలో విశేషించి కుడుములను ఆహారంగా తీసుకోవాలి. వీటికే మోదకములు, ముదమును చేకూర్చేవి అని అర్థం. ఈ పదార్థాలన్నీ అరిగించుకునే నిమిత్తమై ఆ అమ్మాయిలు సమీపంలో ఉండే ఉద్యానవనాలకు వెళ్ళి, తోటలకు వెళ్ళి, అడవులకు వెళ్ళి, అడవులు ఎక్కడున్నాయండి అంటారేమో, మన వాకిట్లో ఉండే చెట్టే మనకు అడవితో సమానం. ఆ చెట్టుకు ఊయల కట్టి ఆ ఊయల్లో ఊగితే మన దేహంలో ఉండేటటువంటి శైత్య గుణం నిరోధింపబడుతుంది.